నమస్తే అండి. ఈరోజు మనం కాకినాడలో అందుబాటులో ఉన్నాం. సో వాస్తు అనేది ఖచ్చితంగా పాటించాలా? అయితే నా జాతకం చాలా అద్భుతంగా ఉంది, సో మంచి యోగం ఉంది నాకు, మరి నేనెందుకు వాస్తు పాటించాలి? నా వాస్తు అనేది నాకు అవసరమే లేదు, నేను ఎట్లా ఇల్లు కట్టుకున్నా నా జాతకం బాగుంది కాబట్టి సూపర్, రైట్. ఆ జాతకం అనేది ఎన్ని రోజులు బాగుంటుంది? 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఒక స్పాన్ ఉంటుంది. ఈ స్పాన్లో మీ ఇల్లు గనక కరెక్ట్గా అద్భుతంగా కొన్ని నియమాల ప్రకారం గనక మీరు కడితే ఆటోమేటిక్గా అది మంచి రిజల్ట్ అనేది మీకు ఇస్తుంది. సో మీ జాతకం బాగున్నప్పుడు మీ ఇంటి వాస్తు దోషం మిమ్మల్ని ఏం చేయలేదు. ఒకవేళ మీ జాతకం కొంచెం అటు ఇటు అయింది, అప్పుడు మీ ఇంటి వాస్తే కదా మిమ్మల్ని కాపాడేది. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీ జాతకంలో మీ హెల్త్ చాలా బాగుంది, రైట్, ఓకే, నో ప్రాబ్లం. అంటే మీరు ఏది తిన్నా ఏం కదా, మీరు ప్రతిరోజు స్ట్రీట్ ఫుడ్ అడ్డమైనవన్నీ తింటే మీకు ఏమీ కాదా? ఛాలెంజ్గా ఒక మాట చెప్పండి చూద్దాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం బాగుండాలంటే ప్రతిరోజు మనం తినే వస్తువులు కానీ మనం ఉండే ఇల్లు కానీ మంచి నియమాల ప్రకారం కట్టుకుంటే చాలా అద్భుతమైన యోగాన్ని అనేది ఇస్తుంది. సో ఈయన పేరు శ్రీనివాస్ అండి. సో ఈయన వచ్చేసేసి కాకినాడలో ఉంటారు, పంతులు గారు. సో మన యొక్క ఫుల్ ఫాలోవర్. సో నిజంగా జాతకం బాగుంటే మరి వాస్తు పాటించాలా లేదా అనే అంశంపై నేను కూడా మాట్లాడతాను సార్ అన్నారు. మాట్లాడండి. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ శర్మ, కాకినాడలో ఉంటున్నాను. గురుగారు చెప్పినట్టు ఏంటంటే మనకి వాస్తు అనేది ఎలా పనిచేస్తుంది కూడా అది చెప్పారు. అలాగే జాతకం ప్రకారం కూడా కంపేర్ చేస్తూ చెప్పారు. జాతకం అనేది ఏంటంటే మనకి కేవలం గ్రహాల మీద ఆధారపడే ఉంటుంది, కానీ వాస్తు అలా కాదు, ఆయుష్ని పెంచుతుంది. మనకి ఎప్పుడు కూడా గృహానికి ఆయుష్ కట్టుకుంటూ ఉంటాం. అంటే ఒక ఆయుష్ మీద ఎప్పుడైతే దాంట్లో నివసిస్తారో వాళ్ళకి ఆ జాతకాలతో పాటు వీళ్ళకి ఆయుష్ కూడా పెరుగుతుంది. అదే ప్రకారంగా కొలతల ప్రకారం కరెక్ట్గా పెట్టి ఇచ్చినప్పుడు కూడా ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, ఏ వస్తువు ఎలా వాడుకోవాలనే విషయం కూడా ఆయన క్లియర్గా ఇస్తారు గురుగారు. దాన్ని బట్టి మనం వాడుకోవడం వల్ల మనకు ఆయుష్ ప్రమాణం తగ్గకుండా ఆయుష్ పెరుగుతూనే ఉంటుంది చెప్పడానికి కూడా కారణం ఉంటుంది. అంతేకాదు ప్రతి వ్యక్తి కూడా వాస్తు తెలుసుకొని గురుగారు చెప్పిన నియమాలు పాటిస్తూ చేసుకుంటే కనుక కనీసం గ్రహపాటు తక్కువగా ఉన్నా సరే ఈ ఇంటి యొక్క దిశ బాగున్నప్పుడు, వాస్తు బాగున్నప్పుడు వాళ్ళ ఆయుష్ కూడా పెరుగుతుందని తెలిసి నమ్మకం మనకి శాస్త్రవచనంలో ఉంది. కాబట్టి ఆ శాస్త్ర ప్రకారంగానే అన్ని వివరాలు మీకు ఆయన ఇస్తారు. కాబట్టి ఎప్పుడు గురుగారిని ఫాలో అవుతూ ఉండండి. అంటే ఈయననే కాదు, వాస్తుని మాత్రం చూపించుకోండి, కాదనట్లేదు. మళ్ళీ ఈయన గురించి చెప్పిన మీరు అనుకోకుండా అలాగా. కానీ గురుగారు మాత్రం చాలా బాగా చూస్తారు. నేను ఆయనకి నాకు దాదాపు ఒక 5-6 సంవత్సరాల పరిచయం ఉంది మాకు ఇద్దరికి కూడా. కాకినాడ ఎప్పుడు వచ్చినా కలుస్తూ ఉంటారు, తీసుకెళ్ళి మళ్ళీ చూపిస్తూ ఉంటారు, అవన్నీ చూస్తాం. మంచి అనుకున్నటువంటి గురుగారు అనమాట. అంచేత ఆయన ఫాలో అవ్వండి, మీకు అంతా విజయోస్తు మీదే అనమాట ఆ వాస్తు ప్రకారంగా. నమస్తే.